అందరికీ నమస్కారం. నేను మీ సత్యరాజ స్వామి, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. మిత్రులారా, విద్యావేత్తలారా, పట్టభద్రులారా, న్యాయవాదులారా, డాక్టర్లారా, ఇతర రంగాల్లో ఉన్న పట్టభద్రులారా, మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి విజయం కోసం ఏ విధంగా పోరాడాలి, సామాన్య వ్యక్తి విజయం చూపించాలనే ఒక దృక్పథంతో నేను మీ యొక్క అడుగు ఒక ముందుకేసి ఒక సామాన్య వ్యక్తిగా ఎటువంటి మద్దతు కానీ ఏమీ లేకుండా ఒక సామాన్య వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాను. నన్ను మీరంతా కూడా ఆశీర్వదించండి. నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే ఒక రాజుకు తగ్గ అనుచరులే కనుక ఒక వ్యవస్థలో ఉంటే ఆ రాజు చెప్పిన మాటే వేదవాక్కు అవుతుంది తప్ప ప్రజా సమస్యల మీద ప్రజా యొక్క వాణి వినిపించే వ్యక్తి ఎక్కడ ఉండరు. ప్రశ్నించే తత్వం ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. ప్రశ్నించే నాయకుడిని గుర్తించండి. మద్దతు ఉందనో, లేకపోతే జనసమూహం ఉందనో, లేకపోతే ఒక వర్గం మద్దతు ఇచ్చిందనో, పార్టీ మద్దతు ఇచ్చిందనో చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం ఉండదు. ప్రశ్నించే నాయకుడిని ఎన్నుకోండి. పట్టభద్రులు అంటే ఏంటి, వారి యొక్క ఓటు విలువ ఏంటి చెప్పండి, చూపించండి. మీరంతా కూడా ఒక్కసారి ఒక విజ్ఞప్తితో ఓటేయండి. నేను చెప్పేది ఒకటే ఒక విషయం, పట్టభద్రులకు ఉన్న వాల్యూ, పట్టభద్రులు ఒకటి ఏంటి, పట్టభద్రుల సమస్యల మీద ఎవరు ప్రశ్నించగలరు. ఒక పార్టీ మద్దతుతో ఉంటే కనుక పార్టీ మద్దతు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అదే పార్టీకి లోపల పనిచేస్తాడు తప్ప ప్రశ్నించే వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే గత గవర్నమెంట్ లో ఇచ్చిన కొన్ని యాక్ట్లు ఉన్నాయి, ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని, ఈ యాక్ట్ అని. వాటి విషయంలో ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏం చేయాలి, ఖచ్చితంగా పట్టభద్రుల మీద ఒకటే ప్రభుత్వానికి సలహాదారు కింద ఉండాలని నేను గతంలో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా అదే చెప్తాను. పట్టభద్రుల నుంచి ఎవరైతే వెళ్లారో వారు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రతి బిల్లులోనూ పట్టభద్రుల పాత్ర ఉంటుంది. ఆ పాత్ర అనేది అతను సవ్యంగా పోషించగలరా లేదా ఒక్కసారి విజ్ఞత ఆలోచించండి పట్టభద్రులారా. ఇంతవరకు పట్టభద్రుల శాసన మండలి అనేది ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఒక ఉద్దేశాన్ని వారు మార్చుకుంటూ వచ్చారు. ఏ వ్యక్తి కూడా ఎక్కడ కూడా పట్టభద్రుల సమస్యల మీద ఎప్పుడు పరిశీలించలేదు. అదే కాదు, విద్యారంగంలో మార్పులు చేయాలి. పట్టభద్రులు అంటే పట్టభద్రుల సమస్యల గురించి ఏం చెప్పట్లేదు, ఉద్యోగస్తుల సమస్యలు వస్తాయి. ప్రతి బిల్లు, ప్రతి విషయంలోనూ పట్టభద్రుల శాసనమండలి యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అనే వ్యక్తి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏ బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్య సలహాదారుడుగా ఉండాలి. ఒక విజ్ఞతతో పనిచేయాలి, ఒక వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి, ఒక ఆలోచన విధానంతో వెళ్ళాలి. అంతే తప్ప గతంలో కొన్ని గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని బిల్లులు చూసాం, ఇప్పుడు గవర్నమెంట్ అవి రద్దు చేస్తుంది. దానివల్ల ప్రజల యొక్క ధన వ్యయం ఎంత అవుతుంది, ఆ బిల్లులు పెట్టడం వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు. ఆ టైంలో ఇదే శాసన మండలి నుంచి ఎన్నికైన వాళ్ళు ఎవరైనా మాట్లాడగలిగారా? ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఎన్నుకోబడితే